టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవితపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. 1,00,000 కోట్ల భూ దోపిడీ జరిగిందని కవిత అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ పాలనలో జరిగిన భూ కబ్జాల గురించి కవిత మాట్లాడారన్నారు. కబ్జాల కొరల్లో చిక్కిన చెరువులను, ప్రభుత్వ భూములను తమ ప్రభుత్వం కాపాడుతోందన్నారు. ప్రభుత్వ భూములు కాపాడుతున్న సీఎం రేవంత్ను కవిత అభినందించాలన్నారు. ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్నదే కవిత ఆలోచన అన్నారు. కోడి చెరువులో పవన్ భూముల గురించి కవిత మాట్లాడుతున్నారన్నారు. సరైన ఆధారాలు తీసుకొచ్చి ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తామని ఆది శ్రీనివాస్ అన్నారు. ఈరోజు ప్రభుత్వాన్ని బదిలీ చేసేటువంటి కార్యక్రమాలు తప్ప మరొకటి కాదని మాట ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం. మీకు నోరుంది కదా అని మా ముఖ్యమంత్రి గారిని, మా ముఖ్యమంత్రి సోదరుల గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదన్న మాట కూడా ఈ సందర్భం తెలియజేసే ప్రయత్నం చేస్తూ, ఒకవేళ మీ దగ్గర ఆదాలు ఉంటే ప్రభుత్వానికి ఇవ్వండి, లేదా ఇతరత్ర సంబంధిత ఏజెన్సీలకు ఇవ్వండి. కానీ ఈ విధంగా బదనం చేసేటువంటి కార్యక్రమాలు చేయడం ఈరోజు కరెక్ట్ కాదు. మీకు స్వేచ్ఛ ఉన్నది, ఒకవేళ ఎక్కడైనా దానిపైన మీకు ఆధారాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతే తప్పనిసరిగా తగు చర్యలు తీసుకుంటామన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు ఇంకో మాట కూడా ఉన్నది. మూసీ నదిలో ఆదిత్య బిల్డర్స్ నిర్మాణంపై ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ఇప్పటికీ అనేక మాటలు హైడ్రా స్పందించింది, సంబంధిత అధికారులు కూడా స్పందించారు. ఈరోజు కోర్టు నుంచి అనుమతి తీసుకొని వాళ్ళు అక్కడ నిర్మాణం చేపడుతున్నారు. ఈ అంశంలో ఇప్పటికే హైడ్రా అధికారులు కానీ సంబంధిత అధికారులు చెప్పినా పదే ఆదిత్య బిల్డర్ సంబంధించినటువంటి పైన